గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం నుండి 2027 మధ్య కాలంలో అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వారికి అన్ని విషయాల పరంగా ఎలా ఉంటుంది అని ఒక్కొక్క విషయం గురించి వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముందుగా ఈ సంవత్సరంలో ముఖ్య గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అంటే శని 6వ స్థానంలో ఉన్నాడండి. దీనిని రోగస్థానం అంటారు. రాహువు 5వ ఇంట్లో ఉన్నాడు. దీనిని పంచమ స్థానం, పుత్రస్థానం అంటారు. కేతువు 11వ ఇంట్లో ఉన్నాడు. దీనిని లాభస్థానం అంటారు. గురువు జూన్ 2వ తారీఖు వరకు భాగ్యస్థానంలో ఉంటాడు, 9వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత కర్మస్థానంలోకి ప్రవేశిస్తాడు, అంటే 10వ స్థానంలోకి వెళ్తాడు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత మళ్ళీ 11వ స్థానంలోకి వెళ్తాడు, అంటే లాభస్థానంలోకి వెళ్తాడు. కాబట్టి ఈ గ్రహ స్థితుల్ని బట్టి చూసుకున్నట్లయితే శని ఎప్పుడైతే 6వ ఇంట్లో ఉంటాడో మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా, శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా అవేవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవండి. అంటే శని 6వ ఇంట్లో ఉన్నప్పుడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికైనా సరే, లేదా ఏదైనా కొత్త ఆరోగ్య సమస్య వచ్చినా త్వరగా తగ్గిపోతుంది. దీనిని శుభ శని అని కూడా పిలుస్తారండి. శని 6వ ఇంట్లో ఉండటం అదృష్టంగా చెప్పవచ్చు, శుభ సూచకంగా చెప్పవచ్చు. అలాగే దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈ కాలంలో వాటి నుండి ఉపశమనం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఒక రకంగా ఆరోగ్యపరంగా అయితే శని ఈ సంవత్సరంలో తులారాశి వారిని రక్షిస్తాడు అని చెప్పవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దానితో పాటుగా శని 6వ ఇంట్లో ఉన్నంత కాలం శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో కనుక 6వ స్థానం అనేది అనుకూలంగా ఉందనుకోండి, ఈ 2026 నుండి 2027 వరకు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వారిని శత్రువులు అనేవారు ఏమీ చేయలేరు. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. అలాగే పాత రుణాలను తీర్చడానికైనా సరే అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఒకవేళ ఆర్థిక పరంగా మీకు అంత అనుకూలంగా లేదనుకోండి, అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఈ సంవత్సరంలో మీకుండేటువంటి అప్పులు కానీ ఈఎంఐలు కానీ మొదలు పెట్టండి. అట్లీస్ట్ పూర్తిగా తీర్చలేకపోయినా పాత రుణాలను కాస్త కదిలియండి. కాబట్టి తులారాశి వారికి 2026లో ఆరోగ్య విషయంలో అనుకూలతలు అయితే సూచిస్తున్నాయి. శని బలంతో ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అయితే వృత్తిపరమైనటువంటి ఒత్తిడి అనేది ఉంటుందండి. సంతానపరంగా చూసుకున్నట్లయితే రాహు 5వ ఇంట్లో ఉండటం వల్ల సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో ఆందోళన అనేది ఏర్పడుతుంది. సంతానలేమితో బాధపడుతున్న తులారాశి వారికి కూడా సంతాన ప్రయత్నాల విషయాల్లో జాప్యం కానీ అడ్డంకులు కానీ కలగవచ్చు. కాబట్టి సంతాన విషయంలో అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఇక ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే మీరు గనక ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే భ్రమలు, మోసాల వల్ల లేదా చుట్టుపక్కల జరిగేటువంటి పరిస్థితుల వల్ల అవాస్తవ అంచనాల కారణంగా ప్రేమ సంబంధ విషయాలలో గందరగోళం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఎటూ తేల్చుకోలేకపోతారండి. మీరు ఇచ్చిన మాట పైన నిలబడలేకపోతారు. అంటే ఒక్కొక్కసారి ఇదంతా మనకు అవసరమా అనిపిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే గురువు భాగ్యస్థానంలో ఉంటాడు కాబట్టి అదృష్టం అనేది పూర్తిగా మీ తోడవుతుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వేగంగా విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఆశించినటువంటి జీతం రావటం కానీ హోదా దక్కే అవకాశాలు కానీ ఉండవచ్చు. శని 6వ స్థానంలో ఉన్నప్పుడు పోటీ పరీక్షలు కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఇతరులపైన విజయాన్ని సాధించే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయండి. కాబట్టి పోటీ పరీక్షల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ శత్రువులపైన మీరు పోరాడే విషయంలో కానీ ఈ సంవత్సరం అనేది అనుకూలంగా ఉంటుంది. శని బలంగా ఉన్నాడండి. శని ప్రతికూలంగా ఉంటే ఎంత ఇబ్బంది పెడతాడో శని అనుకూలంగా ఉన్నా అంత యోగిస్తాడు. విద్యాపరమైనటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు, లేదా విదేశాలలో చదువుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్న వారికి గురువు అనుకూలంగా ఉంటాడండి.
ముఖ్యంగా జూన్ 2వ తారీఖు వరకు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా బాగానే ఉంటాడు. అక్టోబర్ 31వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు మళ్ళీ లాభస్థానంలోకి వస్తాడు. గురువు వల్ల విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది, కానీ రాహు 5వ స్థానంలో ఉండటం వల్ల ఏకాగ్రతలో లోపాలు ఉంటాయండి. అంటే చదువు నుండి దృష్టి మళ్ళటం జరుగుతుంది, డిస్ట్రాక్షన్స్ అవ్వవచ్చు. సోషల్ మీడియా వల్ల కానీ లేదా స్నేహితుల యొక్క ప్రభావం వల్ల వారి కాన్సన్ట్రేషన్ చదువు పైన కాకుండా వేరే విషయాలపైన మళ్ళవచ్చు. అయితే పరిశోధనా రంగాల్లో ఎవరైతే చదువుతున్నారో లేదా రహస్య శాస్త్రాలు ఎవరైతే చదువుతున్నారో, సాంకేతిక విద్య అంటే టెక్నికల్ సబ్జెక్ట్స్లో ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి విజయాలు లభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది, కానీ స్వయం నియంత్రణ చాలా అవసరం అండి. ఏకాగ్రతపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే రాహు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది, 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటానికి సరస్వతీదేవి ఆరాధన చేయటం కానీ నిత్యం ధ్యానం చేయటం వల్ల మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఇక వృత్తిపరంగా చూసుకున్నట్లయితే జూన్ మాసం వరకు గురువు 9వ ఇంట్లో ఉంటాడండి, శని 6వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థిరమైనటువంటి అభివృద్ధిని చూస్తారు. అంటే మీ నిర్ణయాత్మక శక్తి అనేది పెరుగుతుందండి, సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మళ్ళీ 2026 జూన్ 2వ తారీఖున గురువు 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఏమవుతుంది అంటే గురువు ఉన్నత స్థానానికి మిమ్మల్ని చేర్చినప్పటికీ కూడా జూన్ 2 నుండి అక్టోబర్ చివరి వరకు కూడా ఈ రాశి జాతకులకు పని ఒత్తిడిని పెంచుతాడు. అంటే కొత్త బాధ్యతలు వచ్చి మీ నెత్తిన పడతాయండి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక లాభాలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో కేతు 11వ ఇంట్లో ఉండటం వల్ల లాభాలు అనేవి స్థిరంగా ఉంటాయండి. ఆర్థిక వ్యవహారాల విషయంలో అనుకూలతలు సూచిస్తున్నాయి. ఇక పర్సనల్ లైఫ్ విషయంలో ఎలా ఉండబోతుందంటే ముఖ్యంగా ప్రేమ సంబంధాల విషయంలో రాహు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రేమలో పడిన వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అవాస్తవమైనటువంటి అంచనాలను తగ్గించుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ అనేవి మితిమీరకుండా చూసుకోండి. రియాలిటీలో బ్రతకటానికి ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవటాన్ని కూడా మానాలి. ఎవరినైనా మీరు కొత్తగా ఆకర్షించినా ఆ బంధం వాస్తవమా భ్రమ అని తెలుసుకోవటానికి కొంత సమయాన్ని తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గురువు యొక్క శుభదృష్టి అనేది కుటుంబ జీవితంలో ఆనందాన్ని అదృష్టాన్ని తెస్తుంది. ముఖ్యంగా గురువుల నుండి కానీ పెద్దల నుండి కానీ తండ్రి నుండి కానీ పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు అంటే వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక వివాహ విషయం చూసుకున్నట్లయితే గురువు 9వ స్థానంలో ఉండటం వల్ల వివాహ యోగానికి చాలా శుభప్రదమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. 9వ ఇంట్లో ఉండేటువంటి గురువు జాతకుని యొక్క జీవితంలో శుభ కార్యక్రమాలు జరిగేందుకు మార్గాన్ని సుగమయం చేస్తాడండి. అంటే మీ ఇంట్లో ఏదో ఒక శుభ కార్యక్రమాన్ని జరిగేలాగా చేస్తాడు. 7వ ఇంటిపైన గురువు యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి లేనప్పటికీ, అంటే గురువు యొక్క ఆస్పెక్ట్ అనేది కలత్ర స్థానం పైన లేనప్పటికీ కూడా 9వ ఇంట్లో ఉండేటువంటి గురువు సాధారణ బలాన్ని సూచిస్తున్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. జూన్ 2వ తారీఖు తర్వాత గురువు 11వ ఇంట్లోకి మారటం వల్ల వృత్తిపరంగా విజయాన్ని సాధించిన తర్వాతే వివాహ జీవితంలో అడుగుపెట్టే అవకాశాలు ఉంటాయండి. అంటే అవివాహితులకు ఈ విషయాన్ని చెప్పేది. మొత్తం మీద తులారాశి వారికి 2026 సంవత్సరం అనేది శ్రీ పరాభవనామ సంవత్సరం అనేది ఆర్థిక పరంగాను అనుకూలంగానే ఉంటుంది. అలాగే వృత్తిపరమైనటువంటి విజయాలను తెచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు. అయితే వ్యక్తిగత సంబంధాల విషయంలో అంటే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో రాహు యొక్క ప్రభావం వల్ల స్పష్టత జాగ్రత్త అవసరం అండి. ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి గ్రహ బలం అనేది తులారాశి వారికి సంబంధించి అన్ని సవాళ్లను అధిగమించే శక్తిని ఇస్తుంది. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపోయే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే రాహువు భ్రమను క్రియేట్ చేస్తాడు. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. మీకు ఎవరైనా నచ్చినా సరే అది నిజంగా అట్రాక్షనా లవ్వా అని ఆలోచన చేయండి. వారి మీద నిజంగా మీకు ప్రేమ ఉందా, జీవితాంతం వారితో బ్రతకగలమా అని ఒక్కసారి ఆలోచన చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యాపరంగా అనుకూలంగానే ఉంటుంది, కానీ
తోటి విద్యార్థులు మిమ్మల్ని చెడగొట్టడం కానీ ఏదో ఒక రకంగా మీ దృష్టి అనేది చదువు నుండి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. అంటే ఏకాగ్రత అనేది లోపిస్తుందండి. ఒకవేళ తులారాశి వారికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలుసు అనుకోండి, నక్షత్రం, రాశి, లగ్నం బట్టి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వారు పుట్టిన సమయాన్ని బట్టి జాతక చక్రాన్ని గీయగలుగుతాం. దాన్ని బట్టి మీ జీవితం గురించి, భవిష్యత్తు గురించి యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలుగుతాం ఈ రాశి, నక్షత్రం, లగ్నం కంటే కూడా. అంటే ఉదాహరణకు 10 మంది తులారాశిలో జన్మించారనుకోండి, 10 మందికి ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు. మీరు పుట్టిన సమయాన్ని బట్టి ఉంటుంది. మీరు కనుక మీ జీవితంలో ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, మీ జాతక చక్రంలో యోగకారకుడు ఎవరు, అంటే ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మేము సజెస్ట్ చేయగలుగుతాం. మీ జాతకానికి సంబంధించిన సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు.